తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నటువంటి పాదరపర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 12వ తారీఖున ఆర్డీటీ సంస్థకు సంబంధించినటువంటి ఎఫ్సిఆర్ఐ ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసినటువంటి కార్యక్రమంలో ఈరోజు ఆ రెన్యువల్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాలని, ఆడిట్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పనని ఈ విషయం కోసం మేము డిమాండ్ చేసి నెల 12వ తారీఖున ఇక్కడ మహాధర్నా కార్యక్రమం చేసి ఈ ధర్నా కార్యక్రమం అయిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాం. మేము అదేవిధంగా చెప్పుకుంటే ఈరోజు ఈ నెల 10వ తారీఖున అనంతపురం జిల్లాకి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారని చెప్పడం కూడా తెలిసింది. మేము కూడా మా దళిత సంఘాల తరఫున ఈ ఎఫ్సిఆర్ఐని వెంటనే మీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరందరూ వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఎఫ్సిఆర్ఐని వెంటనే రెన్యువల్ చేయించడం కోసం మీ వంతుగా కృషి చేయాలని కూడా మేము రిప్రజెంటేషన్ తీసుకొని పోయి సీఎం గారిని కూడా కలవడం కూడా జరుగుతుంది. దీనికి కూడా వెంటనే జిల్లా కలెక్టర్ గారు మాకు పర్మిషన్ కూడా ఇప్పించవలసినదిగా కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఆర్డీటీ సంస్థ గురించి చెప్పుకుంటూ పోతే 1969 సంవత్సరంలో ఈ జిల్లాకు వచ్చినటువంటి అనంతపురం జిల్లా అనేటువంటి అతి కరువు జిల్లాగా ఏర్పడినటువంటి అనంతపురం జిల్లాని ఎన్నుకొని ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో గవర్నమెంట్ కూడా చేయనటువంటి విధంగా ఆర్డీటీ సంస్థ ఈరోజు పనులు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎంతోమందికి ప్రయోజకులు చేసి వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్దిపోతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారంటే ఒక ఆర్డీటీ సంస్థ ద్వారాగా ఈరోజు ఉద్యోగం చేస్తున్నారే తప్ప ఏ ఒక్క సంస్థ కూడా మా యొక్క బాధను పట్టించినటువంటి పాపాన పోలేదు. ఇలాంటి ఆర్డీటీ సంస్థకి ఈరోజు అన్యాయం జరుగుతుంటే ఈ విషయాన్ని మేము దళిత సంఘాల లీడర్లుగా కాపాడుకోవడానికి మేమందరం కూడా వచ్చి మా వంతు కృషితో మేము ఇప్పుడు ధర్నా కార్యక్రమాన్ని కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ ధర్నా కార్యక్రమం అనంతపురం జిల్లా ఆల్ దళిత ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒత్తిడి తీసుకోమో ఎఫ్సిఆర్ఐని వెంటనే రెన్యువల్ చేయడం కోసం మనవంత కృషిగా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.